బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, తొక్క, తోలు, మన్ను, మసాడ, మట్టం ఇవన్నీ తినాలి. ఇంకా పొట్టలు పెంచాలి. పొరగాలు వేసి మళ్ళీ పొట్టలు కరిగించుకొని వాకింగ్ ఉరకాలి. ఇవన్నీ చేయాలి. కొందరు ఫస్టే తినకుండా ఊకుంటే పొట్ట పెరగదుగా. మంచిగా ఇట్లా పక్కగా సన్నగా ఉండొచ్చు. ఏ రోగం ఉండదు, ఏ నొప్పి ఉండదు. ఏది బుద్ధవాళ్ళుగా తినాలి, పొద్దుగాలు లేచి ఉరకాలి. బుద్ధవాళ్ళుగా రాత్రి తినాలి, పొద్దుగాలు లేచి ఉరకాలి. బుద్ధవాళ్ళుగా తాగాలి, బుద్ధవాళ్ళుగా తినాలి. చికెను, మటను, బిర్యానీలు, ఫంక్షన్లు పోవాలి, దావతులు పోవాలి, హోటల్లో తినాలి, ఇంట్లో వండిపించుకొని తినాలి, ఇంట్లో తినాలి, బయట తినాలి, దావతులలో తినాలి. పొట్ట పెరగకపోతే ఏమవుతుంది? ఇట్లా పొట్ట అందుకే ఇట్లా పొట్ట పెరుగుతుంది. ఇంత తింటే పొట్ట పెరగదు, కానీ కింద తింటే పెరగదా? చికెను, మటను, బిర్యానీలు తింటే పెరుగుతుంది. ఎందుకు? అడ్డమైన హోటళ్ళు బయట హోటళ్ళల్లో తింటే పెరగదా? పెరుగుతుంది. మళ్ళీ పొద్దుగాల లేచి 5 గంటలకు లేచి ఊరికి రావాలి, వాకింగ్ రావాలి. అదే ఫుడ్ తినడం కంట్రోల్ చేసుకుంటే ఇదంతా బాగుండకపోగా. మీరు కూడా చూస్తురా ఫ్రెండ్స్, అడ్డమైన హోటళ్ళల్లో అడ్డమైన గడ్డి తిని ఇట్లా పొట్టలు పెంచుకొని పొద్దుగాలు వేసి వాకింగ్లో కొరికి రాకూరి. అడ్డమైన గడ్డి తినకూరి. నేచురల్ ఫుడ్ మంచిగా ఇంట్లో వండుకొని వెజిటేబుల్ కాకరకాయనో, వంకాయనో, బీరకాయనో, ఆనపకాయనో ఏదో ఒకటి వండుకొని, పప్పు, టమాటాను ఏదో వండుకొని కమ్మగా 4 ముక్కలు తిన ఎక్కువ తినకూడదు. మళ్ళీ పొట్ట
చికెన్ మటన్ బంద్ చేయరు అప్పుడేక. చికెను మటను చేపలు బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు తొక్క తోలు మన్ను మసాలా అవన్నీ అడవి తిని పొట్టలు పెంచుకొని ఇబ్బంది పడకూరి అవన్నీ బంద్ చేయరు. మంచి వెజిటేబుల్ తినరు. వంకాయ దొండకాయ టమాటా కాకరకాయ మునక్కాయ బాగా తింటుంది అన్నిటికి మంచి. వంకాయ ఆలుగడ్డ పాలకూర మెంతికూర తోటకూర పుంటికూర అన్నీగా ఆలు కూరగాయలు అన్నీ రోజు పొద్దుగాల వెజిటేబుల్ వండుకుంటా తినరు. కానీ ఈ అడ్డమైన చికెన్ మటన్ తర్వాయి పోకూరి బిర్యానీల తర్వాయి పోకూరి అడ్డమైన అన్నీ తిని ఇట్లా పొట్టలు పెంచకూరి. నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. నమ్మితే మీ ఇష్టం, నమ్మలేరు అనుకో మీ అదృష్టం. నమ్మితే నేను చెప్పిన మీరు వింటే బాగుపడతారు. వినలేరు అనుకో మా ఇష్టం ఉన్నది తింటాము మా ఇష్టం ఉన్నట్టు ఉంటాం అనుకో ఇంత పొట్టలు పెంచి గిట్టా 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 అనుకుంటే నడుస్తారు. ఇక అందుకే గట్టా గట్టా గిట్టా 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 నడవకుండా నేను చెప్పినవి తింటే మంచిగా సన్నగా ఉంటారు. మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ముందే అందరికి చిన్నవానికి పెద్దవానికి అందరికి ఇంత పొట్టలు వేసి అనుకో హార్ట్ అటాక్ వచ్చింది అనుకో డెడ్డినకరే పొద్దుగాల. ఇక అంతే. ఇక హార్ట్ అటాక్ వస్తే తట్టుకోలేరు. ఇంత పొట్టలు ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. పోవడే యమలోకం. శివుడు పిలుస్తాడే రారా ఇటు రారా రారా అటు పిలుస్తాడు. అందుకని అట్లా విలువద్దు అనుకుంటే అడ్డమైన గడ్డి తినకూరి ఏదన్నా ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే తినది మంచిగా ఆరోగ్యంగా ఉండు. ఇక నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నా. నమ్మితే మీ అదృష్టం, నమ్మకపోతే మీకు కర్మ. చెప్పంగా వినకపోతే చెడంగానే చూడాలి. అట్లా అందుకని మనకు అన్ని అనుభవాలు అయినాయి కాబట్టి నేను చెప్తున్నా. ఇక అడ్డమైన గడ్డి తిని నేను కూడా పెంచిన ఇంత పెద్ద పొట్ట పెంచిన. ఇది ఎప్పుడు తగ్గాలి కానీ దేవుడా అంటే 5 గంటలకు లేచి వాకింగ్ వస్తుంది. ఎంత పెద్దగా ఉంది కదా పొట్ట. చూడరు ఇక చూడరు. అందుకే అడ్డమైన గడ్డి తినకూరి ఇట్లా పొట్టలు పెంచకూరి. అందరూ వెళ్ళిపోతారు. ఇంకేంది మరి ఉండనా మరి. బాయ్ బాయ్.